British Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పటి వరకు సుమారు ఒక ఎన్ని మూవీస్ యాక్ట్ చేసి ఉంటారు? నేను ఒక 45 పిక్చర్స్ యాక్ట్ చేశాను. 45 అంటే చిన్నవి అట్లా చేసుకుంటూ అంటే ఎనీథింగ్ ఏం అంటే ఒక పిక్చర్లు ఏదొచ్చినా కూడా ఒప్పేసుకుంటూ చేసుకుంటూ మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాను అనమాట. ప్రతి అది చిన్నదా పెద్దదా జస్ట్ అటు వచ్చిపోయే క్యారెక్టర్ని కూడా నేను వదలలేదు. ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే బికాజ్ దాని వెనకాల చాలా కష్టం ఉంది. ప్రతి పాత్ర అన్న నువ్వు ఎంత ఇస్తావు సునీలు, మన దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ సార్, అన్నం పెట్టండి సార్ చేద్దాం, అలాంటి చేసినవి చాలా ఉన్నాయి సార్. నువ్వు ఎంత సార్ సునీల్, ఒక 5,000 ఉంది ఇవ్వండి. డన్ సార్, ఇవ్వండి సార్. అయ్యో భలేవారే. అవి తీసుకుని కూడా రెంట్ కట్టుకుంటూ జీవనోపాధిగా పెట్టుకుంటూ మళ్ళీ ఇంటికాడ మా మదర్ని చూసుకుంటూ వచ్చిన పాత్రని ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరమశివుడు, నేను నమ్మే పరమశివుడు, నేను దేవుణ్ణి పరమశివుడిని నమ్ముతా. ఆ పరమశివుడు ఆశీర్వాదం, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరు ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాను. నాకు వచ్చిన కళారంగంలో వెళ్తున్నా. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యాక్చువల్గా అంటే ఏం అవసరం లేదు నాకు, సో అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఇది ఒక యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి ఉంటే. అవును. సో అట్లాంటిది ఎవరు అనరు నిజంగా చెప్పాలంటే. నిజంగా అనరు. మరి మీరు MBA చదివి సో అట్లాంటిది క్యారెక్టర్స్ కోసం ఊరికి అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఏంటిది? కళారూపాలంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులే, మా తాతగారు డ్రామా ఆర్టిస్టులే. సో మా ఫ్యామిలీ పరంగా డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల ఇంట్లోనే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, లాయర్ కొడుకు లాయర్ అయినట్టు అట్లా ఏంటంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అయిపోయాడు. ఏంటంటే అలా ఎందుకు అవ్వాల్సి వస్తుందండి, చిన్నతనం నుంచి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. చిన్నతనం నుంచి నాన్నగారు ఏం చేస్తున్నారు, అమ్మగారు ఏం చేస్తున్నారు, ఆ నడవడికతోనే మనం లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో మా ఇంట్లో ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళు వేసేటువంటి ఆ పాత్రలు, నాన్నగారు మాయిల్ ఫకీర్ అని బాలనాగమ్మ నాటకంలో ప్రసిద్ధి, మాయిల్ ఫకీర్ ఎస్వి రంగారావు గారు వేసిన పాత్ర స్టేజ్ల మీద నాన్నగారు చేసేవాళ్ళు. అంటే కొంచెం నాటకాల గురించి ఎవరికైనా కానీ అవగాహన ఉంది అని అంటే బాలనాగమ్మ నాటకం అంటే మాత్రం ఖచ్చితంగా అందులో సుబ్బిశెట్టి ఈ బాలనాగమ్మ నాటకం ఇంకా హైలైట్. సో దాంట్లో నాన్నగారు మాయిల్ ఫకీర్, అమ్మ అదే నాటకంలో పులిరాజు. అది ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల చిన్నప్పటి నుంచి మేము కూడా ఆడికి వెళ్ళడం, ఆ డ్రామాలు చూడటం అంటే ఊహించుకుంటాం. ఇప్పుడు మన చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిగా మారింది అంటారు కదా, ఇప్పుడు మీరు కూడా సునీల్ నుంచి ఎలా మారారా? ఫస్ట్లో నాన్నగారు ఆ పాత్ర వేస్తున్నప్పుడు ఇటు ఆ డ్రామా వేసినప్పుడు ఏంటంటే బూడిద ఉంటుంది అనమాట. ఒక పిల్లోడు నిప్పులు గుండం ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. మాయిల్ ఫకీరు గెటప్ వేసుకొని ఆ బూడిద తీసుకుని అందులో కొట్టి చూస్తాడనమాట. అలా చూసినప్పుడు నాన్నగారు మేము కిందనే ఉండి చూసి ఇటనేది మేము కూడా అంటే ఆ వైబ్ మాకు వచ్చేది అనమాట. ఇటు వేసి కఫోలి ఈ విధంగా ఉండేదన్నమాట ఆయన. అప్పుడు అమ్మ బాబోయ్ నాన్నగారు మంచిగా అమ్మ ఏం డైలాగులు చెప్తాను. చిన్నతనం నుంచి చూడడం వల్ల మాకు అది సంక్రమించింది, అది అదృష్టం. మదర్ కూడా యాజ్ ఏ డ్రామా ఆర్టిస్ట్గా ఆమె సింగర్ కూడా మళ్ళీ రేడియో కేంద్రం. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే మీరు యాక్చువల్గా సో మమ్ డాడ్ వాళ్ళిద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు, అమ్మ అయితే ఆల్రెడీ సింగర్గా రేడియో కేంద్రం విజయవాడ. మీరు ఏంటంటే వాయిస్ను కూడా బాగా ఇమిటేట్ చేస్తారు, అంటే మిమిక్రీ టైప్లో, ప్రొఫెషనల్ మిమిక్రీ కాకపోయినా కానీ, మిమిక్రీ ఆర్టిస్ట్ కాకపోయినా కానీ వాయిసెస్ అనేది కూడా బాగా చెప్తారంటగా. అవును. ఎవరు వాయిస్ బాగా చెప్తారు అంటే ఫస్ట్ చంద్రబాబు సార్ది మాట్లాడేవాడిని ఫస్ట్, అంటే స్కూల్ డేస్లో 6th క్లాస్లో ఒక ఏదో ఫంక్షన్కి సార్ గారు వచ్చారనమాట, చంద్రబాబు సార్ గారు. అప్పుడు క్లాసు అంటే మా స్కూల్ దాటిన తర్వాత వెళ్ళాలి. సో అప్పుడు మేమేందంటే దానికి బిఫోర్ బ్యాక్ స్టోరీ ఏంటంటే మేము ఒక నాటకం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మా ఫాదరు ఆ నాటకం జరుగుతున్న మధ్యలో ఒక మిమిక్రీ ఆర్టిస్టు చేశారు మిమిక్రీ. అది మిమిక్రీ అని నాకు తెలియదు.
మా నాన్నగారు చెప్పారు అంటే క్లాప్స్ అందరూ కొడుతున్నారు అన్నమాట ఆయన సైజ్ చూసి. ఏంది అది అని అడిగాను మా నాన్న. దాన్ని మిమిక్రీ అంటారయ్యా, ఒకరు వాయిస్ని ఇంకొకరు ఇమిటేట్ చేస్తుంటారు అట్లా. అక్కడ ఆయనకి కొట్టే క్లాప్స్ అలా చేస్తే నాకు కూడా కొడతారు కదా, ఆడ కొట్టే క్లాప్స్ ఆయన చేస్తున్నాడు, అలా చేస్తే నాకు కొడతారు కదా జనాలు అనే ఒక విధానం అక్కడ నాకు కలిగింది. అప్పుడు నేను 6th క్లాస్ అనమాట. 6th క్లాస్ చదివేటప్పుడు చంద్రబాబు సార్ని చూసాం కదా ఫస్ట్. ఆయనలాగా ఆయన మాట్లాడే తీరుని చూసి ఏమంటారండి మీరు, ఎక్కడికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది, ముందుకెళ్ళాలి, ఈ విధంగా స్టార్ట్ చేశా. ఓకే 6th క్లాస్లో. అది తిరిగి 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 కాలేజీ 10th ఈ కాలేజీ డేస్కి వచ్చే తలకి పర్ఫెక్ట్ అయింది. వాయిస్ పర్ఫెక్ట్ అయింది. ఓకే. అప్పుడు ఎట్లా అంటే డిగ్రీ చదువుతున్నాను, నేను డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ చేసేటప్పుడు టీచర్స్ డేకి చేశాను అనమాట. టీచర్స్ డేకి ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇందాక మీరు చేశారు చూసారా, అది మీ వాయిస్ 6th క్లాస్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇమిటేట్ చేసినప్పుడు, అంటే అప్పుడు వచ్చి రానట్టు అలా తెలియదు అసలు. అంటే ఆయన ఇట్లా సీఎం అని అట్లా మనకు తెలియదు. బేసిక్గా మనకు అంత ఊగ ఉండదు. 6th 5th అప్పుడే వచ్చి ఉంటాం. మాకంత విషయం ఏంటంటే ఆయన వచ్చారు, ఆ గన్మెన్ల హడావిడి అదంతా చూస్తున్నాం మేము. చూస్తూ ఆయన మాట్లాడే తీరు మా నాన్నగారు చెప్పున్నారు కదా, అది ఎక్కింది నాకు. ఈయన సార్ చూస్తే ఆలేది ఎందుకు, ఈయన చేస్తే బాగుంటుంది కదా అనుకుని అక్కడ మా పీటీ మేడం, మాకు 6th క్లాస్లో పీటీ మేడం చంద్ర మిస్ అని ఒక ఉండేది. ఆ మేడం గారు నన్ను పిలిచి డైలాగ్ చెప్పరా. మా నాన్నగారు వాళ్ళ అన్నగారికి ఫ్రెండ్ అనమాట. ఆ చంద్ర మిస్ గారి వాళ్ళ బ్రదర్కి మా నాన్నగారి ఫ్రెండ్. నాటకాలు అవి చేస్తుంటే వాళ్ళ బ్రదర్కి బాగా తెలుసు అనమాట. అప్పుడు నన్ను స్కూల్లో వెంటనే రే పాడరా, రే సునీలు పాడబడు, నన్ను రావినోతుల అంటారు, మా ఇంటి పేరు రావినోతుల. రే రావినోతుల ఆ పాడరా అనేవాళ్ళు. రే డైలాగ్ చెప్పరా. ఇట్లా నన్ను రోజు పీటీ టైంలో నాతో అట్లా చేసేవాళ్ళు. శుక్రవారం పూట ఎల్ఏ మీటింగ్లో ఇట్లా డైలాగులు చెప్పించేవాళ్ళు, ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు స్కూల్లో. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే ఇంతకు మీ ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చేసి నాన్నగారిది ప్రకాశం జిల్లా, అమ్మది నెల్లూరు. ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనమాట. అక్కడి నుంచి ఈ డ్రామాలు ఇక ఫర్దర్గా బ్యాక్ ఇట్లా ముందుకు వచ్చేసారనమాట. ఈ నాటకాలు చేస్తూ నాటకాల మీద వరంగల్లో ఉన్నాం మేము కొన్ని సంవత్సరాలు. వరంగల్ అది కాదు, ఏంటంటే ఈ నాటకాలకు సంబంధించి కానీ ఈ కళారంగాలు